ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ ఆనందంగా ఆరోగ్యంగా అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాతిరాజా యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ఈరోజు బాబా గారు మన కోసం పంపించిన సందేశం ఏంటంటే 3 గంటల్లో అనుకున్నది జరుగుతుంది, ఎవ్వరికీ తెలియకుండా మీ పాదంలో ఇలా రాసి చూడండి అని చెప్పి సందేశాన్ని మనకి పంపించారండి. బాబా గారి సందేశం వినడానికన్నా ముందు చాలా మంది గురువు గారి గురించి అడుగుతున్నారండి. ఈ గురువు గారు చాలా అనుభవజ్ఞులు, చెప్పింది చెప్పినట్టుగా జరిగి తీరుతుంది. గురువు గారి పేరు శివరామరాజు గారు. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జాతకం చెప్పబడెను. ఫోన్ నెంబర్ 8519906851. ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడెను. వ్యాపారం, ఉద్యోగం, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, లక్ష్మీ శాంతి, ధనశాంతి లేకపోట, మీకు ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చేయబడెను. ధన వశీకరణం, స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం 100% చేయబడెను. గురువు గారిని సంప్రదించి మీకున్నటువంటి సమస్యలకి పరిష్కారాన్ని తెలుసుకోండి. ఇక బాబా గారు 3 గంటల్లో నువ్వు అనుకున్న పని ఖచ్చితంగా జరిగి తీరుతుంది, నీ పాదంలో ఇలా రాసి చూడమని అంటున్నారు. మనం చేసే మంచి పనులు లేదా చెడు పనుల వల్ల, తెలిసి తెలియక చేసే కొన్ని తప్పుల వల్ల కొన్ని ఆటంకాలు అనేవి ఎదురవుతూ ఉంటాయి. వాటికి మనం చిన్న చిన్న పరిహారాలని చేసుకుంటే ఆ ఆటంకాలన్నీ తొలగిపోయి మనకి మంచి అనేది జరుగుతుంది. ఏ పని చేపట్టినా కూడా అందులో విజయం రావట్లేదు, అన్ని ఆటంకాలే అడ్డంకులే ఎదురవుతూ ఉన్నాయి, ఏది నాకు దక్కదా, ఎందుకు బాబా నా జీవితంలోనే ఇలా జరుగుతుంది అని చెప్పి ప్రతి ఒక్కరూ బాధపడుతూ ఉంటారు. అది భార్యాభర్తల మధ్య విషయంలో అయినా అయ్యుండొచ్చు, ఆర్థిక విషయాలు అయ్యుండొచ్చు, పిల్లల చదువు అయ్యుండొచ్చు, పెళ్ళిళ్ళు అయ్యుండొచ్చు. చాలామంది పిల్లలు మా మాట వినట్లేదు, చెడు స్నేహాలకి అలవాటు పడి మేము ఏం చెప్పినా చీదరించుకుంటున్నారు. వారి భవిష్యత్తు బాగుండాలనే కదా చెప్తున్నాము, కానీ అనుకున్నదే అనుకున్నట్టుగా అస్సలు జరగట్లేదు. ఏ పాపం చేసుకున్నామో, ఏ కర్మ ఫలితమో ఈరోజు ఇలా అనుభవిస్తున్నాము అని చెప్పి బాధపడుతూ ఉంటారు. మీరు ఇలా ఒక్కసారి చేసి చూడండి, మీకు ఖచ్చితంగా మంచి జరిగి తీరుతుంది. ఎందుకంటే కొన్ని విషయాల్లో మనం పరిహారాలు చేయడం వల్ల మాత్రమే మంచిని అనేది పొందగలుగుతాము. అసలు ఏమీ చేయకుండా, ఏమీ ప్రయత్నించకుండా మనకి మంచి జరిగిపోవాలి అంటే ఎలా జరుగుతుంది చెప్పండి? కొన్నిసార్లు మనం చేసే పరిహారాల వల్ల మనం మంచిని పొందవచ్చు. ఈ పరిహారం చేయడానికి మీకు ఎలాంటి డబ్బు ఖర్చు అనేది ఇంట్లోనే మీరు స్వయంగా చేసుకోవచ్చు. ఎవరి మీద ఆధారపడవలసిన అవసరం లేదు. కేవలం బాబా గారి మీద నమ్మకం ఉంచి, మీకు అన్ని పనులు మంచి జరుగుతాయి అనే నమ్మకం ఉంచి, మీ మీద మీకు నమ్మకం పెట్టుకొని ఈ చిన్న పరిహారాన్ని చేసి చూడండి. ఖచ్చితంగా మీకు మంచి అనేది జరుగుతుంది. మీరు ఏ పని అయితే జరగట్లేదు అనుకుంటున్నారో ఆ పని మీకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఒక్కసారి నమ్మి చేసి చూడండి, తర్వాత మీరే చెప్తారు నిజంగానే ఇది మాకు బాగా పనిచేసింది అని చెప్పి. ఎందుకంటే ఇది నాకు ఒక గురువు గారు చెప్పారు. ఆ గురువు గారి దగ్గర నేను తెలుసుకొని, నేను ప్రయత్నించి, నేను లబ్ధి పొందిన తర్వాతే నేను మీకు ఈ విషయం చెప్తున్నాను. నాకు మంచి జరిగిన తర్వాత మాత్రమే, నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరిగిన తర్వాత మాత్రమే మీకు చెప్తున్నాను. స్వయంగా నేనే చేసినది కాబట్టే ఇంత నమ్మకంగా చెప్తున్నాను. దీనికి ఎలాంటి ఖర్చు అక్కర్లేదండి. మీ ఇంట్లోనే మీరే స్వయంగా చేసుకోవచ్చు. కేవలం దీనికి కావాల్సిందల్లా ఒక రెడ్ పెన్ను మాత్రమే. బ్లూ పెన్ను, బ్లాక్ పెన్ను ఈ పరిహారానికి మీరు ఉపయోగించకూడదు. రెడ్ పెన్తో చేస్తే మీకు ఇది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. ఈ పరిహారం చాలా శక్తివంతమైనది, చాలా సింపుల్గా చేసుకోగలిగేది. కాబట్టి ఎలాంటి సంశయం లేకుండా, ఎలాంటి అపనమ్మకం లేకుండా జరుగుతుందా జరగదా అన్న డౌట్ మీరు అస్సలు పెట్టుకోనక్కర్లేదు. ఖచ్చితంగా నేను ఈ పరిహారం చేస్తున్నాను, నేను అనుకున్నది జరిగి తీరుతుంది అన్న మనసుతో, అన్న పాజిటివ్ మైండ్తో మీరు ఈ పరిహారాన్ని చేసి చూడండి. మీకు ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఈ పరిహారము ఏమీ లేదండి, మీరు ఏ టైంలోనైనా చేసుకోవచ్చండి, ఎప్పుడైనా చేసుకోవచ్చు. సాయంత్రం పూట చేసుకుంటే వీలైతే మంచిది, లేదా మీరు ఉదయం పూట ఈ వీడియో కనుక చూసినట్లయితే వెంటనే కూడా చేసుకోవచ్చు. ఈ టైంలో చెయ్యాలి అలానే ఏం లేదండి, వీలైతే సాయంత్రం చేసుకోండి, లేదంటే రాత్రి పడుకోబోయే ముందు చేసుకోండి. మీ కుడి కాలు
పాదం ఉంటుంది కదండి, మీ కుడికాలు పాదం మీద రెడ్ పెన్ తీసుకొని మీరు ఏదైతే పని జరగాలి అనుకుంటున్నారో, అంటే మీకు ఏదైతే మంచి జరగాలని అనుకుంటున్నారో, ఏ పని చేపట్టినా అడ్డంకులు వస్తున్నాయి అనుకుంటున్నారో అటువంటి పని సఫలం కావాలని చెప్పి, లేదా మీ భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గాలని, మీ పిల్లలు మాట వినాలని, లేదా మీకు ఆర్థికంగా ఉన్న సమస్యలు పోవాలని, ఇలా ఏదైనా సరే మీకున్నటువంటి సమస్య, ఉద్యోగము, వ్యాపారము, ఎటువంటి సమస్య ఉన్నా కూడా అస్సలు సంశయించకుండా మీకున్నటువంటి సమస్యని మీరు ఏదైతే అది ఎలా జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారో, అంటే ఇప్పుడు మీ భర్త మారాలి అనుకుంటున్నారు, నా భర్త మారాలి అని చెప్పి, లేదా మీకు వ్యాపారంలో మంచి లాభాలు రావాలి అనుకుంటున్నారు, లేదా మిమ్మల్ని మోసం చేసిన వారు మేము నిలదొక్కునేలాగా ఆ మోసం నుండి బయటపడేలాగా చేయమని చెప్పి అనుకుంటున్నారో ఆ విషయము, లేదా మీ పిల్లలు మీ మాట వినాలి అనుకుంటున్నారు, లేదా మీ పిల్లల పెళ్లి జరగాలి అనుకుంటున్నారు, మీ పిల్లలు చదువులో రాణించాలి అనుకుంటున్నారు, ఇలా ఏ విషయమైనా ఈ విషయం గురించి మీరు కోరుకోవచ్చు, ఈ విషయం గురించి కోరుకోకూడదు అని ఏమీ లేదండి. మీకున్నటువంటి సమస్య ఏదైతే ఉందో, మీరు ఏదైతే మంచి జరగాలి అనుకుంటున్నారో, అది ఏ విధంగా జరిగితే బాగుంటుంది అనుకుంటున్నారో దానిని ఒక రెడ్ పెన్ తీసుకొని మీ అరికాలు, కుడికాలు పాదం మీద రాసుకోండి. బొటన వేలు కింద ఉంటుంది కదండి పాదము, అక్కడ రాసుకోండి. అక్కడ నుండి మొదలుపెట్టి మీరు ఏదైతే జరగాలి అనుకుంటున్నారో ఆ విషయం గురించి రాసుకున్న తర్వాత ఒక 5 సార్లు మీ పాదంతో నేలని తట్టండి. అంటే నేల మీద ఒక 5 సార్లు కాలుతో అలా తడుతూ ఉండండి. 5 సార్లు తడుతున్నప్పుడు నేను అనుకున్న మంచి జరిగి తీరుతుంది అని చెప్పి మీ సంకల్పాన్ని చెప్పుకోండి. మీ సంకల్పాన్ని చెప్పుకుంటూ ఒక 5 సార్లు అలా తట్టండి. మీరు రాత్రిపూట చేసుకున్నట్టయితే నిద్రపోయే ముందు ఇలా రాసుకొని రాత్రి అలాగే పడుకోండి. మీరు అనుకున్నటువంటి మంచి మీకు ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి కూడా చెప్తారు. అంత నమ్మకంగా చెప్తున్నానండి. మీకు దీనికి కావాల్సింది ఒక రెడ్ పెన్ను, అలాగే మీ కుడికాలు పాదం మీద మీరు రాసుకోవడం. మీరు ఏ రోజైతే వీడియో చూస్తారో ఆ రోజు ఖచ్చితంగా ఇలా రాసుకొని చూడండి. ఒక్క 3 గంటలు అంటే 3 గంటల్లోనే మీరు అనుకున్నటువంటి పని జరిగిపోతుంది. లేదా మీరు తెల్లవారేసరికల్లా మీరు వినాలనుకుంటున్న శుభవార్తని మీరు ఖచ్చితంగా విని తీరగలుగుతారు. కొన్ని పరిహారాలు చాలా సింపుల్గా ఉంటాయండి, కానీ చాలా శక్తివంతమైనవి. మనం నమ్మకంతో చేసినప్పుడు మనకి వాటి రిజల్ట్స్ అనేది ఖచ్చితంగా కనిపించి తీరుతుంది. మనం ముఖ్యంగా చేయాల్సింది నమ్మకంతో చేయడం. నమ్మకంగా నేను ఈ పరిహారం చేస్తున్నాను, దీనివల్ల నాకు మంచి జరుగుతుంది అన్న నమ్మకంతో ఒక్కసారి మీరు ప్రయత్నించి చూడండి. మీకు అంతా మంచి జరుగుతుంది. మీకు మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో మీ జీవితంలో జరిగినటువంటి అద్భుతాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.